పెన్షన్ల పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి నేరుగా పింఛన్ సొమ్మును లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్ లో జమ చేయనుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి ఆసరా పథకం ద్వారా లబ్ధిదారులకు ఇస్తున్న పింఛన్ నగదును అకౌంట్ లో జమ చేయాలని సూచించారు. ప్రస్తుతం పోస్టల్ శాఖ ద్వారా పింఛన్లు అందిస్తుండగా ఈ విధానంలో మార్పులు చేశారు. ఇక నుంచి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. అర్హులకు మాత్రమే పింఛన్లు అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆధార్, ఓటర్ గుర్తింపు కార్డు, సామాజిక ఆర్థిక సర్వే నివేదికల ఆధారంగా పింఛన్లను క్రమబద్ధీకరించాలని సూచించారు. మరియు చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పెన్షన్ల పంపిణీపై చర్చలు జరగగా ఈ విధానంలో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు. కొత్త పెన్షన్లను అర్హులైన వారికి మంజూరు చేయాలని, ఇందులో ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అలాగే గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెల 1వ తేదీన జీతాలు అందించాలని తెలిపారు. అన్ని శాఖల పరిధిలోని ఉద్యోగులందరికీ ఒకటినే జీతాలు జమ చేయాలన్నారు. ఒప్పంద పొరుగు సేవల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా జీతాలు అందించాలని సూచించారు. ఒక్కరోజు ఆలస్యమైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. 1వ తేదీనే జీతాలు పంచాయతీ సిబ్బందికి ఇచ్చేందుకు ప్రతి నెల 50 కోట్లు ప్రభుత్వం ప్రత్యేకంగా మంజూరు చేస్తుందని తెలిపారు. అలాగే పంచాయతీలు ట్రెజరీ అకౌంట్లో కాకుండా బ్యాంకుల్లో ఆదాయాన్ని జమ చేసేలా చట్ట సవరణ చేయనున్నామని రేవంత్ సూచించారు. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 70 సవరించాలన్నారు. ఐఏఎస్లకు ప్రతి నెల 1ని జీతాలు ఇచ్చినట్లు పంచాయతీ సిబ్బందికి కూడా అందించాలని అధికారులకు రేవంత్ ఆదేశాలిచ్చారు. పంచాయతీల సొంత ఆదాయంపై స్వతంత్రతను నిర్వీర్యం చేస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తొలగించిన నిబంధనను పునరుద్ధరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు నిబంధనలో మార్పులు చేయనున్నారు. కాగా ఆసరా పింఛన్ పథకం ద్వారా వృద్ధులు, ఒంటరి మహిళలకు 2,000 అందిస్తుండగా దివ్యాంగులకు 3,000 ఇస్తున్నారు.